మెడల్ వస్తుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ మెడల్ వచ్చినాం, గత గవర్నమెంట్ కూలగొట్టినాం. ఎక్కడో 20%లో మీ ఎన్నికల పోలింగ్ ఉన్న 20%ని 40% తీసుకొచ్చి నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఎవరంటే అశోక్ సారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన లాస్ట్ టైం ఎన్నికల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ ను ఓడించాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ఓటేయమని చెప్పిన. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేదు, తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇవాళ పోటీ చేసిన తీర్మానం వల్ల జీరో నాలెడ్జ్ నిరుద్యోగుల గురించి. కానీ అందరూ ఉద్యమం చేస్తే అందరూ రోడ్ల మీదకి వచ్చారు, కానీ ఒక అశోక్ సార్ పేరు రావాలి. అశోక్ సార్ ముందు వరుసలో ఉన్నాడు. ఇవాళ ఒక ఏబీవీపీ, ఒక ఎస్ఎఫ్ఐ, ఒక ఎన్ఎస్ఐ, ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు అనే వాళ్ళు పోటీ పరీక్షలు వస్తాలకి ఎక్కడో వెనకబడిపోయారు. విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అశోక్ సార్ మాత్రమే దిక్సూచిగా కనపడ్డాడు. ఎందుకంటే అశోక్ సార్ ని వాళ్ళ టీఎస్పీసీ ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వాళ్ళందరూ ఉన్నారు, టీచర్లు, వాళ్ళందరికీ ఏం సంబంధం లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడలేదు. ఇద్దరు పోలీసులు చూస్తే భయపడతారు. నా ఇన్స్టిట్యూట్ మూతపడతాను ఒక భయం. నా ఇన్స్టిట్యూట్ మూతపడని 100 మంది పోలీసులు రాని ఎవరు రాని అశోక్ సార్ ముందంజలో ఉండు. దానికి గల కారణం ఏంది అంటే నేను ఎస్ఎఫ్ఐ లో పనిచేసిన, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన. బీఈడీ చేసినప్పుడే నడి రోడ్డు మీద ధర్నా చేసి 5,000 రూపాయలు ఉండక ఫీజుని 800 రూపాయలు తగ్గించి కట్టించిన వ్యక్తి అశోక్ సార్. 2003లో 20 ఏళ్ల క్రితమే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేసిన. ఉస్మానియా విశ్వవిద్యాలయం నాలో ఆవేశాన్ని నేర్పింది, ఉద్యమ స్ఫూర్తిని నింపింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుగా ఎన్ని వేల ఆర్టికల్ చదవాలి అన్ని చదివాను, ఎన్ని పుస్తకాలు చదవాలి అన్ని పుస్తకాలు చదివినా. సకల జిల్లా సమ్మె 42 రోజుల పాటు జరుగుతాయి. 42 హెడ్డింగ్లు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు. ఒక హెడ్డింగ్ పెట్టడం కోసం గంట సేపు ఆలోచన చేసి అద్భుతమైన హెడ్డింగ్లు పెట్టిన, ఎన్నో సెంటెన్స్మెంట్ తయారు చేసిన, ఎన్నో ఆర్టికల్ రాసిన. సకల జిల్లా సమ్మెలో ఒక రోజు జర్నలిస్టు తరపున నిరాహార దీక్షలో పాల్గొన్న వ్యక్తి అశోక్ సార్. అంటే ఒక జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం, ఉస్మానియాలో చదువుకున్న అనుభవం, ఒక గ్రామంకి వెళ్ళి వచ్చిన అనుభవం, ఒక విద్యార్థి సంఘంలో పనిచేసే అనుభవం, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం. మాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాకి కూతవేడు దూరంలో ఒక 12 కిలోమీటర్లు ఉంటది. నల్గొండ, మునుగోడు ఆ రెండింటి మధ్య మా ఊరు ఉంటది. మా ఊరికి 12 కిలోమీటర్లు. ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం సైకిల్ మీదనే కాలేజీకి వచ్చేవాడిని, పోయేవాడిని. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ నల్గొండలే మొత్తంగా. గవర్నమెంట్ జూనియర్ కాకులకొండ, నల్గొండ మండలం, కాకులకొండారు, నల్గొండ మండలం అదే వస్తుంది, జిల్లా కేంద్రం వస్తుంది. ఇవాళ నల్గొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి నేను ఒక వ్యక్తి నల్గొండ కాన్స్టిట్యూన్సీ. కానీ మీకు పోటీగా 4 మంది, అంటే 52 మంది పోటీ చేస్తారు, పోటీలో ఉన్నారు. సో 52 మందిలో ముఖ్యమైన ఒక 4-5 మాత్రమే ఫేస్ కనబడితే, 3 పార్టీ అఫిలియేషన్, ప్రధాన పార్టీలో వాళ్ళు 3. అది కాకుండా ఇండిపెండెంట్లలో ఒకటి బక్కల్ చేసిన, ఒకటి అశోక్ సార్, ఇంకొకరిద్దరు కొంత పేరు ఉన్నారు. కానీ 5 రూట్లలో కేవలము ఒక తన పుట్టకూటి కోసం జర్నలిజం పనిచేసిండు, తన పుట్టుకూటి కోసం ఏదో 4 పాఠాలు చెప్పని తను సంపాదించుకున్నాడు. మిగిలిన వాళ్ళకంటే ఏం ప్రత్యేకత? తీర్మానం వల్లనకు మస్తు క్రేజ్ ఉన్నది. ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి టీఆర్ఎస్ పార్టీని ఎంత దొక్కాలో అంత దొక్కిండు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తీర్మానం వల్ల. ఓకే కాదా? తీర్మానం వల్ల ఇది 3వ సారి పోటీ చేయడం. ఓకే. 2000